నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. మనకు ఉగాది పండుగ అనగానే మన తెలుగు వారందరికీ కూడా నూతన సంవత్సరం. సో లాస్ట్ ఇయర్ అయితే మనకి క్రోధినామ సంవత్సరం చాలా ఆటంకాలు ఎదురయ్యాయని చెప్పొచ్చు. సో ఈసారి విశ్వవసునామ సంవత్సరం వచ్చేసింది. మరి ఈ విశ్వవసునామ సంవత్సరంలో ముఖ్యంగా మనకు ఉగాది అనగానే అందరికీ గుర్తుకొచ్చేది పంచాంగ శ్రవణం. సో ఏ రాశి వారికి ఆదాయం ఎలా ఉంది, రిపీట్. సో అందరికీ కూడా రాశి వాళ్ళకి సంబంధించి ఏ రాశి వారికి ఆదాయం ఎంత ఉంది, ఖర్చులు ఎంత ఉన్నాయి, రాజపూజ్యం ఎంత ఉంది, అవమానం ఎంత ఉంది. సో ఖచ్చితంగా ఈ విషయాలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తారని చెప్పొచ్చు. అయితే చాంద్రమానం ప్రకారం మనమైతే ఇక్కడ జ్యోతిష్యాన్ని చూసుకుంటాం కదా. మరి కేరళ నాడి జ్యోతిష్యులు వచ్చేసి సూర్యమానం ప్రకారం చూస్తారు. మరి సూర్యమానం ప్రకారం చూసుకున్నప్పుడు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి అనేది ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నమోద్రి గురుగారు ఉన్నారు. మరి వారితో మాట్లాడి కేరళ నాడి జ్యోతిష్యం ప్రకారం సూర్యమానం ప్రకారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. నమస్కారం. గురువు గారు, లాస్ట్ రాశి వారికి వచ్చేసాం కదా. మరి మీనరాశి వారికి ఈ విశ్వవసునామ సంవత్సరంలో కేరళ నాడి జ్యోతిష్య ప్రకారం ఏ విధంగా ఉండబోతుంది అంటారు గురువు గారు? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసేవంటి వీక్షబంధుకు నమస్కారం. షష్ఠకూటమి మీనరాశిలో ప్రవేశిస్తుంది. దీంట్లో శని ప్రవేశిస్తున్నారు, బుధుడు ప్రవేశిస్తున్నారు, నీచ స్థానంలో ఉంటున్నాడు, రవి దీనికి అధిపతిగా ఉంటున్నాడు. కాబట్టి చాలా చాలా భయంకరంగా ఉండబోతుంది మీనరాశికి. ఎందుకంటే వాళ్ళకు ఇందులో కొందరికి ప్లస్ కావచ్చు, కొందరికి మైనస్ కావచ్చు, అట్లా కూడా చెప్పవచ్చు. అంటే ప్లస్ ఎట్లా అవుతుంది గురుగారు అని మీ ప్రశ్న వేయవచ్చు. కొందరు కర్మానుసార ప్రకారంగా కొన్ని ఉంటాయండి. 100%. ఆ కర్మానుసార ప్రకారం వాళ్ళు నిత్యం పూజలో, నిత్య జపంలో, నిత్య పూజలో, స్వామివారి కైంకర్యాలు, అనేక రకమైనటువంటి కైంకర్యాలు చేస్తుంటారు చూడండి. వాళ్ళకి గ్రహాల మీద ఆ గ్రహం ఎటువంటి పెద్ద గ్రహాలు వచ్చినప్పటికి కూడా వాళ్ళపైన ప్రభావం పడదట. ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది. ఎఫెక్ట్ అనేది పడుతుంది, షాడోస్ అనేది పడుతుంది తప్పకుండా, కానీ అంత షాడోస్గా పడదంట. సో ఏది పట్టించుకోరు, ఏది ఉండరు, క్యాజువల్గా ఉంటారు. ఇంకా దీనిపైన నమ్మకం లేని వాళ్ళకి మాత్రం దే కెన్ సఫర్. దే విల్ గెట్ సఫర్. దానికి తప్పదు. వాళ్ళకి దానికి జపాలు చేసుకోవాలన్నా అది చేసుకోవాలి, అంత కేర్లెస్ చేసేసుకుంటారు. దీనికి ఇప్పుడు తప్పకుండా వీళ్ళు జపాలన్నీ చేసుకోవాలా, పూజ చేసుకోవాలా, హోమాలు చేసుకోవాలా, అనేక రకమైన వంటి చేసుకుంటేనే మీనరాశి వాళ్ళు ఒక అదుపు రావడానికి ఉంటుంది. లేని పక్షాన ఫైనాన్స్గా ఫుల్ దెబ్బతింటారు, ఆరోగ్యపరంగా ఫుల్ దెబ్బతింటారు, భార్యాభర్తల్లో గొడవలు జరుగుతాయి, పిల్లలకు ఆరోగ్యంగా ఉండదు, అనేక రకమైన సమస్యలు కూడుతూ ఉంటుంటాయి. వీళ్ళని ఏంటంటే వదిలించదు, గట్టిగా పట్టుకొని అట్లాగే పీడిస్తూ ఉంటుంది ఈ రాశి కూటమి. ఓకే గురుగారు. సో మరి మీనరాశి వారికి షష్ఠగ్రహ కూటమి ఎఫెక్ట్ ఉంది, అండ్ అలాగే మనకు శని ప్రభావం కూడా పడబోతుంది అని అంటున్నారు. కాబట్టి సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు మీనరాశి వారు? జాగ్రత్త అనంటూ ఏమీ లేదమ్మా. జపాలు, హోమాలు తప్ప, వాళ్ళకి శాంతి చేసుకోవడాలు తప్ప ఇంక ఎటువంటి 7 నాటి వరకు కూడా చేసుకోవాలి. అవి 7 నాటి వరకు ప్రభావం అనేది చాలా గట్టిగా పడుతూ ఉంటుంది. సో ఈ యొక్క ప్రభావం జపం ప్రతి శనివారం కూడాను స్వామివారికి శనీశ్వరునికి జపం చేసుకోవడం వల్ల చాలా విజయం కలుగుతుంది. శనీశ్వరునికి జపం చేసుకోవడం వల్ల చాలా దిగ్విజయం కలగడానికి అవకాశాలు ఉంటాయి. సో మూలాధార ఆకార ఈకారం అంటారు. మూలాధార ఆకార ఈకార అంటే ఏంటంటే రాహు, కేతు, కుజుడు. ఈ రాహు, కేతు, కుజుడు ద్వారా ఏం చేయాలంటే శాంతి చేయించుకోవాలి. ఇవి శాంతి చేసుకొని ఇవన్నీ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కువగా శివారాధన చేసుకోవడం చాలా మంచిది. వీళ్ళు ఎక్కువ శాతము ఈ మీనరాశి వాళ్ళు శివారాధన చేసుకుంటే చాలా మంచిది. అలాంటివి చేసుకుంటే కొద్దిగా అద్భుతం. లేదంటే బాగా ఫైనాన్స్ పరంగా దెబ్బతింటాము, మెంటల్గా దెబ్బతింటాము, ఇంట్లో ఆరోగ్యపరంగా ఇబ్బంది కలగటము, ఇంట్లో కూడా గొడవలు జరగటము, మనశ్శాంతి లేకుండా జరగటం అని జరుగుతూ ఉంటుంది. సో దానికోసమే ఈ మీనరాశి వాళ్ళు ప్రత్యేకంగా చేయవలసింది ఏంటి అంటే శనినామ జపము. ప్రతి శనివారం నాడు స్వామివారికి తైలాభిషేకం చేసుకోవడం, విశేషమైన వంటి కుష్మాండ బలి పూజ చేయడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. శనీశ్వరుని కూడా కుష్మాండ దీపం పెట్టాలంటే తప్పకుండా తప్పెట్టాలి. ప్రతి శనివారము సంవత్సరం పొడుగునే కుష్మాండ దీపం పెడితే ఎంత తొందరగా పెడితే వాళ్ళకి అంత తొందరగా రిలీఫ్ అయిపోతుంది. ఓకే గురుగారు. ఆ 7 నాటి వరకు అంత ప్రభావం, అంత బాధింపు ఉండకుండా, ప్రెజర్స్ ఉండకుండా, ప్రభావం అనేది ఎక్కువగా ఉండకుండా
సాగుతూ ఉంటుంది. ఓకే గురుగారు. సో మరి ఇందులో రైతులకి వ్యవసాయ పరంగా ఎలా ఉండబోతుందంటారు గురుగారు? సేమ్ అదే విధానం అంటే నష్టపరిహారం జరగడానికి అవకాశం ఉంటుంది. ఆ ఒక రైతులకు కూడా ముందుగా జాగ్రత్త వహించుకొని చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కువగా పెట్టుబడి పెట్టకూడదు, ఉన్న దాంట్లోనే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. భారీ లాభం వస్తుందని, భారీగా భారీగా సంపద పడుతుందని చెప్పి ఎటువంటి కూడా ఆలోచించకుండా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. ఓకే గురుగారు. సో ఆరోగ్యపరంగా చూసుకున్నప్పుడు సో ఆల్రెడీ శని ప్రభావం పడుతుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయేమో అనే చిన్న సందేహం గురుగారు. సో ఎట్లా ఉండబోతుంది? ఆరోగ్యం పరంగా కూడా లేస్తుంది. ఆరోగ్యపరంగా కూడా అన్ని విధాలు ఉన్నటువంటి ప్రభావం లేపుస్తుంది. అంటే వీరు వచ్చారంటే ఇంకా అన్నీ మిలిటరీ సిస్టమ్గా అన్నీ జరుగుతాయి. మీరు ఏది పోగొట్టుకున్న అవసరం లేదు, ప్రతిదీను ఆటోమేటిక్గా జరిగిపోతుంటుంది. దానికి కావాల్సిన వంటి శాంతి చేసుకుంటూ పోతూ ఉండాలి. సో విద్యార్థుల విషయంలో అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేంత వరకు కూడా పెద్దవాళ్ళకి కూడా సో మీనరాశిలో ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుందంటారు ప్రభావం? వీళ్ళకి కొద్దిగా మందకష్టం ఎక్కువ ఉంటుందండి. మందకష్టము, బాధగంట. అంటే బాధగంటే ఏంటంటే బాగా ఏది మనకి ఎందుకు చదవాలి, ఎందుకు చదవకూడదు అని ఒక బాధ అనేది ఉంటుంది. నో నీడ్ అన్నట్టుగా ఉంటారు. అంటే మాకు అనవసరం, ఎలా జరిగేది అలా జరుగుతుంది. చిన్నపిల్లలకి అంటే 12 ఏళ్ళ వాళ్ళకు ఉన్నంత వాళ్ళకి మీద ఎఫెక్ట్ పడుతుంది. 12 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ ఎవరికి ఉండదు. 12 సంవత్సరాలు దాటినట్టు వాళ్ళకి 60-90 ఏళ్ళ వరకు పైన ఎఫెక్ట్ పడడానికి అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఈ మీనరాశి వారికి ఇంతటి దారుణమైన ఎఫెక్షన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించవలసి వస్తుంది. ప్రతి క్షణము శివారాధన, శివనామస్మరణం, శనీశ్వర నామారాధన చేసుకొని పోతూ ఉండాలి. ఓకే గురుగారు. సో మరి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేసుకునే వారికి అలాగే గవర్నమెంట్లో ఉద్యోగాలు చేసుకునే వారికి ప్రమోషన్స్ విషయంలో ఎట్లా ఉంటుందంట? ప్రమోషన్స్ మార్పిడి ఉద్యోగం కాపాడుకోవడమే అవసరం. ఓకే, ఉద్యోగం ఊడిపోకుండా చూసుకోవడం చాలా అవసరం. ప్రమోషన్ సంగతి దేవుడే అడుగు, కానీ ముందు ఉద్యోగాన్ని కాపాడుకోండి. ఆ ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకుంటే చాలా బాగుంటుంది. గవర్నమెంట్ ఉద్యోగంలో పనిచేసే వారికి నిందలు పడకుండా జాగ్రత్త చూసుకోవాలి. రీమార్క్స్ వచ్చేసి వాళ్ళని కూడా డిస్మిస్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాంట్లో కూడా జాగ్రత్త వహించాలి. ఓకే గురువు గారు. సో మరి రాజకీయంగా పొలిటీషియన్స్కి ఎట్లా ఉంటుందంటారు? ఏమాత్రం కూడా ఫలితం ఉండదమ్మా. సో ముందు జాగ్రత్త వహించుకొని ఈ ఒక చేసుకొని ఎటువంటి కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఫలితాలు రావు. ఓకే గురువు. సో కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త వహించి శివారాధన, నిత్యం శని ఆరాధన చేసుకుంటూ ఉండండి. రాజకీయ నాయకులు వెలుగులకి రావాలి ఎవరి అంటే ఎవరైనా మీరు నామినీగా మీ వైఫో, మీ అబ్బాయో, లేదంటే మీ బావమరితో ఇంకెవరైనా వాళ్ళ పేరు మీద పెట్టి చేయించుకోవాలి 7 సంవత్సరాల పైన. అంతేగాని మీ సొంతంగా ఎటువంటి కూడా చేయకూడదు. చేశారంటే మొత్తం లాస్ అయిపోతారు. సో మరి గురుగారు, కోర్టు వివాదాల్లో చిక్కుకున్న వారికి విజయం వాళ్ళని వరిస్తుందంటారా? చాలా తక్కువగా సూచనలు ఉన్నాయి. వాళ్ళ చేసేవంటి కర్మాల ప్రకారంగా లాభం పొందుతారు. ఓకే గురుగారు. సో మరి అంటే శుభకార్యాలు చేసే అవకాశం వీళ్ళకు ఉందంటారా మరి ఈ ఏడాదిలో? శుభకార్యం అంటే ఏదో మమానుకురమని మాత్రమే వెళ్ళిపోవడమే తప్ప దైవానుగ్రహం ఉంటే తప్పకుండా ఇదన్నీ మంచిగా జరుగుతుంది. ఓకే. సో మరి ప్రయాణాల విషయంలో ఎట్లా ఉంటుంది? ప్రయాణ విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలమ్మా. యాక్సిడెంట్స్ అయ్యే ఒక సూచనలు కనబడుతున్నాయి కాబట్టి ప్రయాణ విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. ఓకే. సో మరి ఓవరాల్గా వీళ్ళు ఈ సమస్యలన్నింటి నుంచి బయటపడాలి అంటే ఏ దేవత ఆరాధన చేస్తే మంచిది? నిత్యము ఈశ్వర ఆరాధన చేసుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం లభిస్తుంది. మీరు ఆలయాల్లో నువ్వుల నూనె ఉంటుంది కదమ్మా, నువ్వుల నూనె దానం చేయాలి. ఓకే. ఈశ్వరునికో నువ్వుల నూనె దానం చేయడం వల్ల ఈశ్వరుని ప్రభావం కనబడుతుంది. తక్కువ అయిపోయే అవకాశం కనబడతాయి. నల్ల నువ్వులు ఏదైతే ఉందో దాంతోపాటు నల్ల బెల్లం ఉంటుంది కదమ్మా, ఆ నల్ల బెల్లము నల్ల నువ్వులు పెట్టి కూడా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుకు పెట్టి దానం చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు రావడానికి అవకాశం. సో గురుగారు, ఓవరాల్గా మీనరాశి వారికి సంబంధించి వాళ్ళు ఏ దేవతారాధన చేస్తే మంచిది, ఎలాంటి దాన ధర్మాలు చేస్తే ఈ ఏడాది అంతా బాగుంటుంది అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. నమస్తే. సో చూశారు కదండి, ఈ విశ్వవసునామ సంవత్సరంలో మనకు 12 రాశుల వారికి కూడా కేరళ నాడి జ్యోతిష్య ప్రకారం గురుగారు తెలియజేసినట్టుగా జాగ్రత్తలు పాటించండి. ఎవరెవరికైతే బాగోలేదో గురుగారు చెప్పినటువంటి దాన ధర్మాలు చేస్తే మరీ మంచిది. అండ్ మీకు ఎవరికైనా గురుగారి అపాయింట్మెంట్ కావాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.